మీ పేరు? జాకిర్ హుస్సేన్ అండి. ఓకే, కుటుంబ ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం అవుతుంది కదండి, ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? ఇది బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు ఎలా ఉందండి జగన్ గారు ఉన్నప్పుడు? ముందు ఎలా ఉంది ఎలా ఉందంటే మనం ఏం చెప్పలేమండి. ఎలా ఉన్నా వెళ్తామే. అంటే గత 5 సంవత్సరాలకి చెప్పలేం కదా మనం. గతానికి ఇప్పటికీ ఏమైనా తేడా కనిపించిందా? ప్రస్తుతానికి ఏదో అంత తేడా అనిపించలే. అది ఇంకా టైం ఉందిగా ఏమైనా తేడా అనిపించవచ్చు. అది అంటే మరి బాబు గారు చేస్తా అన్న ప్రతిదీ కూడా మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా అండి. తల్లికి వందనం కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, అలాగే అన్న క్యాంటీన్, మరి ఇలాగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎలా అనిపించింది? అది బాగానే ఉంది. రీసెంట్గా మరి చూసుకుంటే పేరు నాని గారు అంటున్నారు కదా అండి, రప్ప ఎంతకాలం నరుకుతాము, ఏదైనా నైట్ సైలెంట్గా వెళ్ళి చెయ్యేసామా, తెల్లారి పొద్దున్న వెళ్ళి పరామర్శించామా అన్నట్టు ఉండాలి కదా అని అంటున్నారు కదా. సో ఈ మాటలు అనేవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాని గురించి మనకు అంత అవగాహన లేదండి. ఎందుకంటే మనం పార్టీ పరంగా ఏ పార్టీలో ఉన్నాం, పని చేసుకున్నామా మన అంతే. వెళ్ళి ఇళ్ళకెళ్ళి కనుక్కోమని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు, చివరి దశ కూడా కాదు. మొదటి సంవత్సరం రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకుంటే దాంట్లో ఉన్న తప్పొప్పులు సరిచేసుకుని మిగతా కార్యక్రమాలు అనేది తప్పొప్పులు సరిచేసుకుని చేయాలనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అండి. ఆ ఆలోచనకి తగ్గట్టుగా నాయకులు. మీ పేరు? నా పేరు మహేష్ అండి. కూటమి ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం అవుతుంది కదండి, ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సంవత్సరంలో చాలా మార్పులు, రోడ్ల విషయంలో కానీ, అలాగే పిల్లలందరికీ ఎంతమంది ఉంటే వాళ్ళకి తల్లికి వందనం పథకం వేయడం కానీ, అన్ని విషయాల్లో చాలా బాగుందండి. అలాగే మరి రీసెంట్గా చూసుకుంటే పేరు నాని గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు కదా, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? పేరు నాని అనేవాడు జగన్ దగ్గర మనం ఒకసారి వచ్చాను. పేరు నాని రెచ్చగొడతాకి అలాంటి పనులు చేస్తున్నారండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదే